గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం రాంగ్ కాదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం కూడా రాంగ్ కాదు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, మనం ఫ్రీడమ్ సెలబ్రేట్ చేస్తాం. కానీ ఫైనాన్షియల్ పాలసీస్ గురించి ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఇండియాకి ఫారెన్ క్యాపిటల్ కావాలి. అందుకే 2026 నుండి ఇండియన్ G6 లో ఇన్వెస్ట్ చేసే ఫారెన్ FPIs కి సర్టెన్ ఇంట్రెస్ట్ మీద అండ్ క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చాం. దీని రీజన్ ఏంటి? ఫారెన్ మనీ ఇండియాకి రావాలి, G6 మార్కెట్ అనేది డీపెన్ అవ్వాలి. ఫేర్ ఇనఫ్. కానీ డొమెస్టిక్ మార్కెట్ పార్టిసిపెంట్ సంగతి ఏంటి? F&Oలో STT ఆల్రెడీ ఇంక్రీజ్ అయ్యింది అండ్ 2026 లో మళ్ళీ F&O ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సెబీ డేటా ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి 2024 మధ్య 93% ఇండివిజువల్ F&O ట్రేడర్స్ లాస్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ CA సిస్టమ్, క్లోజింగ్ ప్రైస్ డిటర్మైన్ అయ్యే సిస్టమ్ ఏదైతే ఉందో అది చేంజ్ అయింది. ఇక్కడ సెబీ యొక్క ఆబ్జెక్టివ్ బెటర్ ప్రైస్ డిస్కవరీ. కానీ దీని రోల్ అవుట్ తర్వాత ట్రేడర్స్ నుంచి షార్ప్ క్లోజింగ్ మూవ్మెంట్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కన్సర్న్స్ కూడా వచ్చాయి. ఇంకో సైడ్ SGB బాండ్స్ 2016 లో అరౌండ్ 3000 ప్రైస్ లో ఇష్యూ అయిన బాండ్ 2024 మెచ్యూరిటీలో అరౌండ్ 7500 పర్ గ్రామ్ కి రిడీమ్ అయింది. గోల్డ్ ప్రైస్ పెరిగిన కొద్దీ గవర్నమెంట్ యొక్క రిడెంప్షన్ రిలయబిలిటీ అనేది కూడా పెరిగింది. దీంతో పాటు ప్లస్ బాండ్ కి కాంట్రాక్టెడ్ ఇంట్రెస్ట్ ఒకటి. దీన్ని ఎవరు సపరేట్ గా గోల్డ్ ప్రాఫిట్ అకౌంట్ నుంచి ఇవ్వరు, గవర్నమెంట్ యొక్క ఓవరాల్ ఫైనాన్సెస్ నుంచి సెటిల్ చేస్తుంది. లైక్ టాక్సెస్, రెవెన్యూస్ అండ్ అదర్ బారోయింగ్స్ ఇవన్నీ కలిపి సెటిల్ చేస్తుంది. సో ఫారెన్ క్యాపిటల్ కి ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్స్ కి రిటర్న్స్. కానీ యాక్టివ్ డొమెస్టిక్ పార్టిసిపెంట్స్ కి మాత్రం హయ్యర్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అండ్ మార్కెట్ చేంజెస్ వల్ల అయిన న్యూ ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉందా? గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడం రాంగ్ కాదు, గవర్నమెంట్ సపోర్ట్ చేయడం కూడా రాంగ్ కాదు. కానీ రియల్ ఇండిపెండెన్స్ అనేది బ్లైండ్ యాక్సెప్టెన్స్ లో ఉండదు. రియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆల్సో రైట్ టు క్వశ్చన్.